యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రభా మరొకసారి వచ్చే అవకాశాన్ని అనుగ్రహించినందుకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడివి, మమ్మల్ని రక్షించే దేవుడివి, మా జీవితాల్లో ఉన్న భయాలని తొలగించి ధైర్యం తెచ్చుకోమని బలపరిచే దేవుడివి, మా తోడుండే దేవుడుగా మీరున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ఇంత గొప్ప దేవుడు మన దేవుడు అనే ఆత్మీయ సత్యంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, నా తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ అండ్ మిస్సెస్ నాగయ్య గారు మరియు శ్రీలక్ష్మి ఆంటీ గారు, వారు ఆగిరిపల్లి కృష్ణా డిస్టిక్ వాస్తవ్యులు, వారికి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పాదాల దగ్గరికి ఈ కుటుంబాన్ని తీసుకొని వస్తున్నాం. తండ్రి, మా ప్రియులు, మా ఆప్తులు, వారి పరిచర్యలో ఉంటూ అనేకులు వారి ద్వారానే కాకుండా మాలాంటి పరిచర్యలను ప్రోత్సహించే హృదయాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. శ్రీలక్ష్మి ఆంటీ గారికి ఇచ్చిన ఆ పాడే తలాంతుని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. తండ్రి, నాగయ్య అంకుల్ గారిని, శ్రీలక్ష్మి ఆంటీ గారిని దీవించి ఇచ్చిన ఇద్దరు కుమారుల కొరకే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీరే తోడయుండి సహాయపడండి. ప్రాముఖ్యంగా జీవన్ కుమార్ వివాహం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మీరు తోడయుండి సహాయపడి బలపరచమని మేము బ్రతిమలాడుతున్నాం. తండ్రి, ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, మీరు ఆశీర్వాదాస్పదము అగునట్లు నేను మిమ్మను రక్షింతును. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం ఆజ్ఞ, భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం సూక్తి, ఇప్పుడు క్రీస్తు సువార్త బాధపడే మరియు అవసరంలో ఉన్న మన తోటి మనిషికి అన్వహించకపోతే దానికి అర్థము ఉండదు. నౌ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ హ్యాస్ నో మీనింగ్ అన్లెస్ ఇట్ ఈస్ అప్లైడ్ టు అవర్ ఫెలో మ్యాన్ హూ హర్ట్స్ అండ్ ఈజ్ ఇన్ నీడ్. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం స్వతంత్రించుకునే అనుభవంలోకి ప్రతి బిడ్డని, ఈ కుటుంబాన్ని మీరు నడిపించి బలపరిచి శ్రీలక్ష్మి ఆంటీ గారి పరిచర్యని మీరు బహుగా దీవించి అనేక ఆత్మల రక్షణ కేంద్రంగా, ఒక బలమైన పాత్రగా ఈ కుటుంబాన్ని, శ్రీలక్ష్మి ఆంటీ గారిని మీరు నిలబెట్టమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని యేసు అనుచరులు నిరీక్షణ సమయానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? అబ్బో, ఎండలు చాలా బాగా స్టార్ట్ అయిపోయాయన్న, చాలా తీవ్రంగా ఉన్నాయి అని అంటున్నారా? ఇప్పుడే వచ్చారు ఆఫీస్ నుంచి, కొంచెం రిలాక్స్ అయ్యి కొద్దిసేపు దేవుని వాక్యం మనం విన్నట్లయితే, నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు తెలిస్తే ఇమ్మీడియట్గా మీరు కూర్చుంటారు, వాక్యం వింటారు. శాంతి గురించి మాట్లాడుతున్నాను. మన జీవితాల్లో ఏ రీతిగా మనకి శాంతి దేవుడు అనుగ్రహిస్తాడు. హౌ గాడ్ కెన్ గివ్ అస్ పీస్ ఇన్ అవర్ లైఫ్స్. దట్ ఈస్ ద సబ్జెక్ట్, ద ప్రామిస్ ఆఫ్ పీస్. దేవుడు మనకిచ్చిన వాగ్దానము, శాంతి నేను నీకు ఇస్తాను అన్న వాగ్దానంపై నేను మాట్లాడుతున్నాను. అన్నట్లు ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ఆఫీస్లో ఏ రీతిగా వర్క్ జరిగింది ఈరోజు? స్ట్రెస్ ఎక్కువ ఉందా? ఆఫీస్లో టెన్షన్ ఉందా? ఆఫీస్లో శాంతి లేని పరిస్థితులు ఉన్నాయా? లేకపోతే కొంతమంది తమ్ముళ్ళు ఉన్నతమైన విద్య చదువుకున్నప్పటికీ కూడా ఉద్యోగాల గురించి వెయిట్ చేస్తున్నారా? మీ గురించి నేను ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. అమ్మ, ప్రియ చెల్లెమ్మ, బిడలు లేక, శాంతి లేక, సమాధానం లేక, హృదయంలో వేదన, హృదయంలో బరువు, హృదయంలో భారము మోస్తూ ఉన్నావా? ఈరోజు నీకు ఒక శుభకరమైన వార్త. నీకు దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అనగా దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. నీ హృదయంలో శాంతి, సమాధానం లేదేమో, నీ హృదయంలో ఒక భారము మోస్తున్నావేమో. నాకు బిడ్డలు లేరు అనే భారము, నాకు ఉద్యోగం లేదు అనే భారము, నాకు శాంతి సమాధానం లేదనే భారం మోస్తున్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు దేవుని వాక్యం ద్వారా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. తమ్ముడు, చెల్లెమ్మ, బ్రదర్, సిస్టర్, నాతో మీరు మోకరించగలిగితేనే, మోకరించలేకపోతే అది వేరే విషయం. పెద్దవారు ఎవరన్నా ఉంటే మోకరించవలసిన అవసరం లేదు. యవనస్తులు ప్రత్యేకంగా దేవుడు మీకు శక్తి ఇచ్చి, బలాన్ని ఇచ్చి,
ఫిట్గా ఉన్నారనుకోండి, నాతో పాటు నాకులాగా మోకరించి మనం ప్రార్థన చేసి అడుగుదాం, ప్రభువా శాంతి ప్రదాత సమాధానకర్త, నాకు శాంతి కావాలయ్యా, నా భారము తీసివేసే ప్రభువా అని మనం అడిగినట్లయితే దేవుడు మన భారాన్ని తీసివేసే దేవుడు. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఈరోజు నీ వాక్యం ధ్యానించబోతుండగా ప్రభువా మాతో మాట్లాడండి, నా ద్వారా మీరు మాట్లాడండి ప్రభువా. వాక్యంలో ఉన్న ధైర్యము, వాక్యంలో ఉన్న స్వస్థత, వాక్యంలో ఉన్న శాంతి సమాధానము వీక్షిస్తున్న వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించమని అడుగుతున్నాను ప్రభువా. ప్రత్యేకంగా ఈరోజు ప్రభువా శాంతి లేక, వివాహంలో శాంతి లేక, కుటుంబంలో శాంతి లేక, భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, తోబుట్టుల మధ్య శాంతి సమాధానము లేని కుటుంబాల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను అయ్యా. శాంతిని సమాధానాన్ని మీరు దయచేయండి. సులువుగా చిక్కులు పెట్టు పాపములు ఏదైతే వారు తర్జన పడుతున్నారో, గొడవ పడుతున్నారు ప్రభువా, ఏ రీతిగా శాంతి లేని పరిస్థితులు వారి జీవితంలో ఉన్నాయో నాయన, వాక్యం ద్వారా వారికి ఒక పరిష్కారమును మీరు దయచేయమని అడుగుతున్నాను. మీరే సహాయం చేయండి. శాంతి ప్రదాత సమాధానకర్త నాయన, అపవాది అనేక కలహాలు, గొడవలు, కష్టాలు, నష్టాలు, ఎరుకులు, ఇబ్బందులు, నాయన హృదయ ఆయాసాలు పెడుతుండగా ప్రభువా మీరే దర్శించి ఒక అద్భుత కార్యం మీరు జరిగించమని నీ కుమారుడు మా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనలోకి వచ్చిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. నిన్న శాంతి గురించి మనం ప్రారంభించాం. దేవుని వాగ్దానం, ద ప్రామిస్ ఆఫ్ పీస్. దేవుడు మనకు శాంతినిస్తానని వాగ్దానం చేశాడు. అది మన టైటిల్. ఆ వాగ్దానము మనం స్వతంత్రించుకోవాలి అనగా, ఆ వాగ్దానము నీ నా జీవితంలో నెరవేర్చబడాలి అనగా, ద రిక్వైర్మెంట్ ఆఫ్ పీస్. మనము శాంతి ఏ రీతిగా పొందగలము అని మనం నిన్న ధ్యానించాం. అనేకులు ఫోన్ చేసి ఈ కార్యక్రమం ద్వారా మేము దీవించబడ్డాం, మా భారాన్ని దేవునికి అప్పచెప్పాం. నాకు ఉన్న సులువుగా చిక్కులు పెట్టే పాపములు మేము దేవుని పాద సన్నిధి దగ్గర ఒప్పుకున్నాము అన్న బాబు స్పర్జన్ పాస్టర్ గారు అని చెప్పినప్పుడు నా హృదయంలో ఎంతో సంతోషము, ఆనందం. ఎందుకనగా ఈ రీతిగా మీరు నాకు ఫోన్ చేసి చెప్తున్న ద్వారా కానీ, లేకపోతే మా ప్రేయర్ లైన్స్కి ఫోన్ చేసి చెప్తున్న ద్వారా కానీ, ఈ వాక్యం ద్వారా మీరు ఏ రీతిగా బలపడ్డారో, ఈ వాక్యము మిమ్మల్ని ఏ రీతిగా ఆదరించిందో, ధైర్యపరిచిందో, లేకపోతే ఈ వాక్యం ద్వారా మీరు దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించారో, ఏదేమైనప్పటికీ కూడా ఏ రీతిగా మీరు మేలు పొందారో మాకు తెలియజేయండి. నా వాట్సాప్ నంబర్ ఉంది, నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనగా మీరు మాట్లాడవచ్చు. మీరు నాతో మాట్లాడండి. ఏ రీతిగా మీరు దైవ దీవెనలు పొందారో మాకు తెలియజేయండి. ఎందుకనగా మీతో పాటు మేము సంతోషిస్తాం. ఏదో దాన్ని పబ్లిసిటీ చేసి ఏదేదో చేయాలని కాదు. దేవుని వాక్యం ద్వారా మీరు ఏ రీతిగా బలపడ్డారో, ఏ రీతిగా రక్షింపడ్డారో, ఏ రీతిగా స్వస్థపరచబడారో మీరు మాకు తెలియజేస్తే మీతో పాటు సంతోషించాలని ఆశపడుతున్నాం. మంచిది, దేవుని వాక్యంలోకి వెళ్తానికి ముందుగా ఒక శుభకరమైన వార్త చెప్పాలని ఆశపడుతున్నాను. కాకినాడ ప్రాంతం, నాన్నగారు కాకినాడలో చదువుకున్నారు. అక్కడ ఇంజనీరింగ్ కళాశాలలో నాన్నగారు చదువుకున్నారు. అనేక సార్లు కాకినాడలో ఆనంద భారతి గ్రౌండ్స్లో అనేక సార్లు సువార్త మహాసభలు పెట్టారు. మరి అక్కడ మరి జేమ్స్ గారు ఉన్నారు, మా స్టేట్ కోఆర్డినేటర్, యేసు అనుచరులు స్టేట్ కోఆర్డినేటర్ జేమ్స్ గారు ఉన్నారు. మరి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా, నేను 22nd, 23rd, 24th 22, 23, 24 క్రేగ్ ఇమాన్యుయల్ బాప్టిస్ట్ చర్చ్లో ఉజ్జీవ సభలు అనగా వారి సంఘ వార్షికోత్సవ ఉజ్జీవ సభలు జరుపుతున్నారు. ఈ 3 రోజులు నేను మాట్లాడబోతున్నాను. కాకినాడకి నేను రానే ఉన్నాను లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో. కాబట్టి మీరు తప్పనిసరిగా ప్రత్యేకంగా యేసు అనుచరుల కుటుంబ సభ్యులు మీరు రావాలని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎందుకు అనగా మిమ్మల్ని కలుసుకొని మీకు థ్యాంక్స్ చెప్పాలని నా హృదయాభిలాష. ఒక కుటుంబంగా కలుసుకొని దేవుడిని స్తుతించి ఆరాధించి మీ గురించి ప్రార్థించాలని నేను ఆశపడుతున్నాను. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు మీ స్నేహితుల్ని, బంధువుల్ని, కుటుంబ సభ్యుల్ని తీసుకొని రండి. అద్భుతమైన స్తుతి ఆరాధన, శక్తివంతమైన దేవుని వాక్యాన్ని నేను ప్రిపేర్ అవుతున్నాను. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు ఒక ఉజ్జీవము క్రేగ్ ఇమాన్యుయల్ బాప్టిస్ట్ చర్చ్లో ఉజ్జీవము వచ్చిన వారందరినీ ఉజ్జీవపరచాలని ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి డేట్స్ మర్చిపోవద్దు. మార్చ్ 22, 23, 24 22, 23, 24 క్రేగ్ ఇమాన్యుయల్ బాప్టిస్ట్ చర్చ్లో. మరి టి పున్నయ్య గారు సంఘ కాపరులు, అదే రీతిగా ప్రభాకర్ గారు సంఘ అధ్యక్షులు ఆహ్వానం మేరకు నేను వస్తున్నాను. కాబట్టి మిమ్మల్ని చూసి మీతో పాటు ఆరాధించాలని నా హృదయాభిలాష. గాడ్ బ్లెస్ యు. మంచిది, రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం. బైబిల్ తెచ్చుకున్నారు కదా, బుక్ పెన్ను తెచ్చుకున్నారని ఆశిస్తున్నాను. యెషయా గ్రంథము మన మూల వాక్యము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాను నీవు
పరిపూర్ణమైన శాంతి గల వానిగా కాపాడుదు. జాగ్రత్త వినండి. ఏలి అనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. నిన్న నేను చెప్పిన వాక్యము ద రిక్వైర్మెంట్ ఆఫ్ పీస్. శాంతిని ఏ రీతిగా మనం పొందుకోవాలి అనగా ఏం చేయాలి అని అనేక అంశాలు నేను చెప్పాను. ఈరోజు నెంబర్ 2, రెండవదిగా మనం ధ్యానించినట్లయితే ద రూట్ ఆఫ్ పీస్, మూల కారణము. శాంతికి మూల కారణం ఏంటి? నిన్న ఏ రీతిగా పొందగలమో చూసాము, ద రిక్వైర్మెంట్ ఆఫ్ పీస్ చూసాము. ఈరోజు ద రూట్ ఆఫ్ పీస్ అనగా ఆ శాంతి ఒక మూల ఏ రీతిగా, ఎక్కడి నుంచి. నేను ఇంకొక మంచి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే చూడండి, ఈ చెట్టు ఉంది చూడండి. ఈ చెట్టు ఫలం ఇవ్వాలి అనగా, ఈ చెట్టు ఇంత బాగా పెరగాలి అనగా కింద భూమి కింద ఉన్న రూట్స్ లేకపోతే వేర్లు బలంగా ఉండాలి, భూమిలో నాటబడాలి. ఆ భూమిలో నాటపడి గట్టిగా అయ్యి అది ఎప్పుడైతే పాకుతుందో ఈ భూమిలో ఉన్న ఆ రూట్ బాగానే, ఆ వేళ్ళు బాగానే ఉంటే పైన చెట్టు బాగుంటుంది. అనేక సార్లు నా జీవితంలో ద రూట్ ఆఫ్ పీస్ రిక్వైర్మెంట్ ఏ రీతిగా పొందగలమో నేను చెప్పాను. ఈరోజు ఏ రీతిగా దాన్ని ఆ రూట్ అనగా ఆ కింద భూమి కింద ఉన్న ఆ రూట్ బాగుంటేనే, ఆ వేళ్ళు బాగానే ఉంటేనే చెట్టు బాగుంటుంది. నీ జీవితంలో శాంతి సమాధానము కావాలి అనగా, నీకేం కావాలి అనగా, మొట్టమొదటి ద మెయిన్ ఫౌండేషన్, ప్రాథమికంగా నీకేం కావాలి అనగా, ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది, దేవుని వాక్యంలోనే ఉంది. యెషయా గ్రంథం 26:3 ఉంది. ఏలే అనగా అతడు నీ యందు విశ్వాసముంచెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసము. The root of peace is equal to trust. The requirement of peace is your thoughts should be on God. The requirement of peace is you need to focus on God's word. Your focus has to be on God and God's word. Then you will have peace. The following thing is, the root of peace is, if you want to have peace, the foundation is you need to trust in God. That's what the Bible says. That's what Isaiah 26:3 says. It says, you keep him in perfect peace. Watch this. Whose mind is stayed on the, because, watch this, because he trusts in you. Trust. Because you trust in God, that's the reason you will have peace. The foundational element to have peace in your life is trust. నీ జీవితంలో నీకు శాంతి కావాలి అనగా, నీ జీవితంలో పరిపూర్ణమైన శాంతి కావాలి అనగా, నీకేం కావాలి అనగా నమ్మకము. ఎవరి మీద నమ్మకము? ఎవరి మీద నమ్మకమో తెలుసా? దేవాతి దేవుడు, నిన్ను నన్ను సృజించిన, నోటి మాటతో సృష్టిని సృజించిన దేవుడు, నిన్ను నన్ను సృజించిన దేవుడు, మన ఆపత్కాలములో మనం మొరపెట్టగా మన మొర ఆలకించి మనల్ని విమోచించి శాంతి సమాధానము ఇయ్యగల దేవుడు, మనము పిలిచిన వెంటనే పలికే దేవుడు, మనం ప్రార్థించిన వెంటనే అనుగ్రహించే దేవుడు, మనం బాధలో కష్టంలో నష్టంలో ఉంటే మనల్ని లేవనెత్తే దేవుడు, ఊబిలో ఉన్న వారిని, పాపపు ఊబిలో ఉన్న వారిని లేవనెత్తి వారికి మరొక అవకాశం ఇచ్చే దేవుడు, నీ గురించి నా గురించి సిలువలో మరణించి 3వ దినాన తిరిగి లేచి పునరుద్ధానుడు అయిన దేవుడు, ఆయన పేరు యేసు ప్రభు. ఆయన పైన నమ్మకం ఉంచాలి. ఎందుకు నీకు శాంతి సమాధానం లేదు? అమ్మా ప్రీతముడు, నీ జీవితంలో శాంతి ఎందుకు లేదో తెలుసా? సమాధానం ఎందుకో లేదో తెలుసా? నేను చెప్పిన రీతిగా ఎప్పుడు చూసినా నీకున్న సమస్యలపై నువ్వు చూస్తున్నావు, నీ దృష్టి అంతా నీ సమస్యలపై. ఈరోజు నీ మూల కారణము, నీకు శాంతి కావాలి అనగా మూల కారణము నీకు నమ్మకం ఉండాలి. అందుకనే ఇక్కడ దేవుని వాక్యంలో ఏలే అనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు కాబట్టి నమ్మకము, ద ట్రస్ట్. మనం చూసినట్లయితే అనేక సార్లు నా జీవితంలో ఆ నమ్మకము లేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. దెర్ ఇస్ నో ట్రస్ట్. ఈ మధ్యలో ఎలాగైపోయిందంటే ట్రస్ట్ లేని, నమ్మకం లేని జీవితాలు, నమ్మకం లేని వివాహాలు, నమ్మకం లేని కుటుంబాలు, నమ్మకం లేని సంఘాలు, నమ్మకం లేని సహవాసాలు, ఒకరంటే ఒకరు నమ్మకం లేని పరిస్థితులు, నమ్మలేని పరిస్థితుల్లో మనం ఉన్నామండి. భార్య భర్తను నమ్మటంలే, భర్త భార్యను నమ్మటంలే, తల్లిదండ్రులు బిడ్డల్ని నమ్మటంలే, బిడ్డలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఒకరు అంటే ఒకరు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు. సంఘ సభ్యులు సంఘ కాపరిని నమ్మటంలే, సంఘ సభ్యులు ఒకరు నమ్మలేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఎంత విచారకరమైన సంగతి. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి చెల్లెలు చెప్తారు, అన్న నా భర్త నన్ను నమ్మటంలే, నా భార్య నన్ను నమ్మటం లేదు, నాకు సొంత కన్న తల్లిదండ్రులు నన్ను నమ్మటం లేదన్న. ఎలాగ బిడ్డలు నమ్మటం లేదు. ఎంత విచారకరమైన సంగతి. దాని ద్వారా ఎంత డ్యామేజ్ జరుగుతుందో మీకు తెలియదు.
చూసారా, ఏ వ్యాధి కన్నా మందు ఉంది కానీ శాంతి సమాధానం లేని దానికి మందు లేదు. ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. అమెరికా 20 సంవత్సరాలు అమెరికా దేశం నుండి వచ్చిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, శాంతికి ట్యాబ్లెట్ లేదు, ప్రతి అనారోగ్యానికి ట్యాబ్లెట్ ఉంది కదూ. శాంతికే కానీ ట్యాబ్లెట్ ఉంటే ఆ ట్యాబ్లెట్ కనిపెట్టిన కంపెనీ బిలియనర్స్ అయిపోతురు ఇప్పుడు దాకా. ప్రతి ఒక్కరు తెచ్చేసుకొని వేసేసుకుందరు అంతే కదూ. దేవుని వాక్యం చెప్తుంది, ఏం చెప్తుంది? ఆయన యందు నమ్మిక ఉంచుతున్నావు కాబట్టి దేవుడు నీకు శాంతి ఇస్తాడు. అందుకనే నేను ఎప్పుడు వాక్యం చెప్తాను, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ పేరు శాంతి ప్రదాత సమాధాన కర్త కదయ్యా, అందుకనే ప్రభువా నేను ఇదిగో నీ యందు నమ్మిక ఉంచుతున్నాను, ఇదిగో నా తలంపులు నీ వైపు పెడుతున్నాను, ఇదిగో ప్రభువా నా భారము నీ దగ్గరికి తెస్తున్నాను, ప్రభువా నీ పాదాల దగ్గర నీ సిలువ చెంత వదిలిపెట్టాను నా భారాన్ని, ఇదిగో నా జీవితంలో ఉన్న పాపము పరిశుద్ధాత్మ ద్వారా నేను గద్దింపబడ్డాను, దేవుని వాక్యము ద్వారా నేను గద్దింపబడ్డాను, కాబట్టి నేను ప్రభువా నీ పాదముల దగ్గర పెడుతున్నాను, ఈ పాపాన్ని నేను విడిచిపెడుతున్నాను, కాబట్టి ప్రభువా నాకు శాంతిని ప్రభువా. ఈ మూల కారణము నేను ఈరోజు వాక్యం వింటున్నాను, ఏదైతే నీ యందు నమ్మిక ఉంచాలి నేను నమ్మిక ఉంచుతలేదు కాబట్టి నా జీవితంలో శాంతి సమాధానం లేదు. ద రూట్ ఆఫ్ పీస్ ఈజ్ ట్రస్ట్ ఇన్ గాడ్. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము, దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇంగ్లీష్లో ఇరుతుంది, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. నీ స్వబుద్ధి మన జీవితాల్లో ఏ రీతిగా అయిపోయిందంటే స్వబుద్ధి మీద ఆధారపడుతున్నాం. వీఆర్ లీనింగ్ ఆన్ అవర్ ఓన్ అండర్స్టాండింగ్. స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడుతున్నావు కాబట్టి నీ జీవితంలో శాంతి సమాధానం లేదు. నీ స్వబుద్ధి పైన నువ్వు ఆధారపడక నీ పూర్ణ హృదయం. ఇంకోటి అమ్మ జాగ్రత్త, తమ్ముడు చెల్లమ్మ జాగ్రత్త, ఇటు చూడండి, ఇక్కడ రాయబడిన మాట పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయంతో, విత్ ఆల్ యువర్ హార్ట్. హాఫ్ హార్టెడ్గా కాదు. కొంతమంది దేవుని మీద ఏ రీతిగా నమ్మకం ఉంచుతారంటే హాఫ్ హార్టెడ్గా, సగం భక్తి, సగం ప్రార్థన, సగం దేవుని వాక్యం చదువుతాం, ఏదో గుడికి వెళ్ళాలి కాబట్టి వెళ్తాం, అందుకే మీ జీవితంలో శాంతి సమాధానం లేదు. అందుకే నేను నిన్న చెప్పాను కదా, దేవుని ఏ రీతిగా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవుని, విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ బీయింగ్ సర్వ్ ద లార్డ్ అండ్ లవ్ ద లార్డ్. దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము. యెహోవా యందు నమ్మిక. దట్ ఈస్ వెన్ యూ విల్ హ్యావ్ పీస్. ద రూట్ ఆఫ్ గాడ్స్ పీస్ ఇస్ ట్రస్ట్. దేవుని యందు ఎప్పుడైతే మనము ఆధారపడతామో, ఎప్పుడైతే మన జీవితంలో కష్ట నష్టాలు, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ వీక్ ఒక చిన్న సంఘటన జరిగి నాకు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్, కానీ సడన్గా ఎందుకో అలా నా పేషెన్స్ అవుట్ అయిపోయింది. నేను నా ఉద్రేకంలో నేను అనకూడని మాట అనేసాను గబుక్కున. ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించాడు. నా స్వబుద్ధి ద్వారా మాట్లాడాను, దేవుడు నన్ను గద్దించాడు. నెక్స్ట్ డే వచ్చి ఎవరితోనైతే నేను ఘర్షణ అయిందో, ఎవరితోనైతే వాగ్వాదన అయిందో వారికి ఇమ్మీడియట్గా నేను క్షమాపణ చెప్పాను. మన జీవితంలో ఆ రీతిగా ఉండాలి. వీ హ్యావ్ టు స్ట్రైవ్ టు హ్యావ్ పీస్. మన జీవితంలో శాంతి ఉండటమే కాకుండా ఇతరులతో శాంతిగా జీవించే ప్రయత్నం చేయాలి. ప్రత్యేకంగా క్రైస్తవులు, యేసు అనుచరులు ప్రత్యేకంగా. ఎందుకు అనగా మనము బోధించకపోయినా, మనము ప్రసంగాలు చేయకపోయినా, నీ నా జీవితము చూసి వారు ఇతరులు ఎవరైతే క్రైస్తవేతరులు ఉన్నారో, మీ ఇంట్లో పనిచేసేవారు కావచ్చు, నీతో డ్రైవ్ చేసేవారు కావచ్చు, లేకపోతే నీతో పనిచేసే కొలీగ్స్ కావచ్చు, నీ ప్రవర్తన చూసి నువ్వు ఏ రీతిగా ఆ దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నావు అది చూసి వీరు నిజమైన యేసు అనుచరులు అనగలగాలి. ఇక్కడ చెప్తున్న మాట స్వబుద్ధి ప్రకారము కాకుండా నువ్వేం చేయాలంట, నువ్వు ఎవరి మీద? దేవుని యందు. చూడండి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికుంచుము. అడుగుతున్నాను, పూర్ణ హృదయంతో నీ యెహోవా యందు నమ్మికుంచుతున్నావా? లేకపోతే నీ కష్టాలని నష్టాలని చూస్తున్నావా? అనేక సార్లు మనం ఏ రీతిగా అంటే మన కష్టాలని నష్టాలని ఇరుకులు ఇబ్బందులు, లెట్ మీ ఆస్క్ యు ఎ క్వశ్చన్. అమ్మ, నీ వివాహంలో కష్టాలు ఉన్నాయి, కష్టాలను చూడకు, దేవుని మీద పూర్ణ హృదయంతో దేవుని మీద ఆధారపడు. లేదంటే నేను ఎలా ఫిక్స్ చేసేసుకోవాలా అని నువ్వు అనుకుంటున్నావు. యూ కెనాట్ ఫిక్స్. దేవుడే
నీకు జ్ఞానం ఇవ్వాలి. నీ స్వబుద్ధి కాదు, దేవుని జ్ఞానము మీద ఆధారపడు. లీన్ నాట్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్ బట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. ద రూట్ ఆఫ్ పీస్, శాంతి. ఏ వాగ్దానం అయితే చేశారో ఆ వాగ్దానము చేయబడిన శాంతి నీకు కావాలి అనగా నువ్వు చేయవలసింది యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. అచంచలమైన విశ్వాసము, నమ్మకము. అందుకనే యెహోవా వైపు చూచిన వెంటనే, యెహోవా వైపు చూస్తున్న వెంటనే నమ్మకము. నేను చెప్పాను కదా, పేతురు గారు ఎప్పుడైతే నమ్మకం ఉంచి యేసు వైపు చూస్తున్నారో అసాధ్యమైనది సాధ్యపరచబడింది. ఎప్పుడైతే దేవుని వైపు ఆధారపడతామో, ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం ఉంచుతామో అప్పుడు దేవుని శాంతిస్తాడు కదా. కొంతమంది నమ్మకము, భరోసా, గవర్నమెంట్ భరోసా ఇస్తారు, జాగ్రత్తగా. గవర్నమెంట్ భరోసా ఇచ్చి అది చేయకపోవచ్చేమో, నేను మీకు ఏదైనా చెప్పి చేయకపోవచ్చేమో, జాగ్రత్త వినాలి. అమ్మ ఇటు చూడండి జాగ్రత్త వినాలి. నేను మీకు వాగ్దానం ఇచ్చి చేయకపోవచ్చేమో, మీ బాసు పనిచేస్తున్న బాసు, తల్లిదండ్రులు, భార్య, భర్త, పిల్లలు ఏదన్నా వాగ్దానం ఇచ్చి చేయకపోవచ్చేమో, కానీ దేవుని యందు మీరు నమ్మకం ఉంచినట్లయితే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ద గాడ్ హూ ప్రామిస్ విల్ ఫుల్ఫిల్. నీకు ఆలస్యమైనా కూడా ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇప్పుడు రాకపోవచ్చు శాంతి, ఇమ్మీడియట్గా నీకు రాకపోవచ్చు, కానీ దేవుని యందు నువ్వు ఆధారపడి నీ స్వబుద్ధి వాడకుండా దేవుని మీద నమ్మకం ఉంచి నువ్వు ఆయన మీద ఆనుకొనినట్లయితే, ఆయన వైపు చూసినట్లయితే, నీ తలంపులు ఆయన వైపు చూసి నీ దేవుని వాక్యం మీద ఆధారపడి ప్రార్థనలో నిలకడగుండి ఆయనతో మాట్లాడుతూ నువ్వు ముందుకు సాగినట్లయితే విశ్వాస యాత్రలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండాలి. ఆయన ప్రభు యేసు ప్రభు నీకు తోడయుండి నీకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు. ఇప్పుడు కష్టం ఉండొచ్చు, అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, కొంతకాలము కష్టమున్న తర్వాత అప్పుడు నీకు శాంతి, సమాధానము, ఆనందము, సంతోషము. దీస్ ట్రయల్స్ ఆర్ ఫర్ ఎ లిటిల్ వైల్. నువ్వు అనుకుంటున్నావు నేను భరించలేకపోతున్నాను, ఈ పీస్లెస్నెస్ నేను తట్టుకోలేకపోతున్నాను, స్ట్రెస్ వచ్చేస్తుంది అన్న, నాకు తలనొప్పి వచ్చేస్తుంది, నాకు గుండె దడ వచ్చేస్తుంది, భయపడిపోతున్నాను, ఏమీ చేయలేకపోతున్నాను అని అనుకుంటున్నావేమో. శుభకరమైన వార్త, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని యందు నమ్మకించు. ఈరోజు నీ భారాన్ని, ఈరోజు ఏ శాంతి లేని పరిస్థితులు గుండా నువ్వు ఉన్నావో దేవుని పాదాల దగ్గర నువ్వు పెట్టినట్లయితే ఆ దేవుడు మనము సేవించి ఆరాధించి మాట్లాడి నేను పూజించే దేవుడు నీకు శాంతి సమాధానమునిచ్చే దేవుడు. God is going to give you peace. అమ్మా దేవుడు అటువంటి ఆ శాంతి, దేవుని వాక్యాలు, ఐ లవ్ దిస్. దేవుని ఎటువంటి శాంతి, ద పీస్ దట్ సర్పాసెత్ ఆల్ అండర్స్టాండ్. మనకు అర్థం కాదు ఎటువంటి శాంతి దేవునికి ఇస్తాడు అనగా ఇట్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్ కాదు. కొంతమంది ఆధ్యాత్మిక పరిపక్వత కలిగిన వారు, తల్లిదండ్రులు కావచ్చు, దేవుని సేవకులు కావచ్చు, తోబుట్లు కావచ్చు, వారు ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని కన్నీరున్నా అసలు వాళ్ళ ముఖం మారదు, ఫీలింగ్స్ మారవు, నిస్పృహ, నిరాశ కనపడదు వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ ముఖాల మీద. ఎందుకో తెలుసా? వారి నమ్మకము దేవుని యందు. దేవుడు నా పక్షాన, దేవుడు ఉన్నాడు కాదు. బిడ్డలు అప్పుడప్పుడు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఏమంటారు? డాడీ ఉన్నాడులే, డాడీ చూసుకుంటాడు, అమ్మ ఉంది, అమ్మ చూసుకుంటుంది కాదు. ఆర్గనైజేషన్లో ఇప్పుడు మా ఏ సొనిచర్లు ఏదో ఉందాం అనుకోండి, మాకు ఏదైనా కష్టం వచ్చిందంటే మా వాళ్ళు అనుకుంటారు అన్నమాట. అనుకుంటా, మరి నాకు కూడా తెలియదు, నేను అనుకుంటున్నాను భక్సింగ్ స్పర్జన ఉన్నారు కదా, వారు చూసుకుంటారులే అంటే నమ్మకము. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అరే వీరున్నారు, ఫలానా వారు ఉన్నారులే అని. మనం మనుషుల మీదనే అంత ఆధారపడుతుంటే దేవాతి దేవుడు, మనం పూజించి ఆరాధించే దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సహాయము చేయగల దేవుడి మీద ఎంత ఆధారపడాలి? ద రూట్ ఆఫ్ పీస్, నమ్మకము. ఆ నమ్మకం ఈరోజు ఏ రీతిగా ఉండాలి అనగా, వేరు ఏ రీతిగా ఉందో ఆ వేరు నాటబడాలి, దేవుని వాక్యంలో నాటబడాలి, ప్రార్థనలో నాటబడాలి, దేవుని యందు విశ్వాసంలో నాటబడాలి. ఆ వేరు ఎప్పుడైతే నాటబడి దృఢంగా బలంగా అవుతుందో అప్పుడు నీ జీవితంలో శాంతి. When you are rooted in the word of God, when you are rooted in prayer, when your trust is on the Lord, then you will have peace in your life. The root of peace is trust in God Almighty. The root of peace is depending on His word. The root of peace is talking to Him in prayer. The root of peace is looking unto the author and the perfecter of our God. The root of peace is saying, God, I trust you. Unloading whatever burden you have been carrying, whatever sin you are confessing at the feet of God and saying, Lord, I need peace. Then God will give you the peace that surpasseth all understanding. Because He is a God of peace and the Prince of peace. అనగా దేవుని వాక్యంలో ఉన్న మాట, రిక్వైర్మెంట్ ఆఫ్ పీస్ చూసాం, శాంతి ఏ రీతిగా పొందుకలగో చూసాం,
ద రూట్ ఆఫ్ పీస్ ఈరోజు ధ్యానం చేస్తున్నాం మనం. అనగా శాంతి దేని నుంచి వెలబడుతుంది, శాంతి ఏ రీతిగా మనము పొందుకోగలమో విన్నాం. శాంతి ఏ రీతిగా ఎక్కడి నుంచి మనం పొందుకోగలం అనగా ట్రస్ట్ ఇన్ గాడ్. మిగతా 2 విషయాలు వచ్చేవారని చెప్పి నేను ఈ శేషికను ముగిస్తాను. అడుగుతున్నాను ఈరోజు, ఆర్ యూ ట్రస్టింగ్ గాడ్? దేవుని మీద ఆధారపడుతున్నారా? దేవుని యందు అందుకనే యెషయా గ్రంథంలో ఒక మాట చూపించేసి నేను ప్రార్థన చేస్తాను చూడండి. అమ్మ ఏలే అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అండర్లైన్ చేసుకో, ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కాబట్టి ఎవని మనస్సు నీ మీద అనుకొనునో వానికి నీవు పూర్ణ శాంతి గలవాడిగా కాపాడుదువు. దేవుడు నిన్ను కాపాడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నిన్ను కాపాడాలని ఆశపడు. ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి అలజడ, ఎటువంటి కన్నీరు, ఎటువంటి దుఃఖము, ఎటువంటి గుండె ఆయాసము, ఎటువంటి గుండె బద్దలైపోయి పగిలిపోయి చెల్లాచెదురైపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా పీస్లెస్నెస్ నువ్వు జీవితం జీవిస్తుంటే ఐ హ్యావ్ ఎ మెసేజ్ ఫర్ యూ. గాడ్ వాంట్స్ టు గివ్ యూ పీస్. దేవుడు నీకు శాంతిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ద ఓన్లీ థింగ్ వాట్ యు నీడ్ టు డూ, ఈ రోజు నువ్వు చేయవలసిన పని ట్రస్ట్, ఆయన యందు నమ్మిక ఉంచాలి. తీసుకుంటే ఒక తీర్మానం ఈరోజు, నా చుట్టూ అలజడి ఉంది, నా కుటుంబంలో అలజడి ఉంది, శాంతి లేదు, సమాధానం లేదు, వివాహంలో శాంతి సమాధానం లేదు, కానీ అన్న దేవుని యందు నేను విశ్వాసం ఉంచుతాను, ఐ విల్ స్టార్ట్ ట్రస్టింగ్ గాడ్ అని చెప్పినట్లయితే దేవుడు నీకు శాంతి సమాధానము అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. రండి. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఇంతవరకు మీరు నాతో మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అవునయ్యా, నీ వాక్యములో ధైర్యం ఉన్నది నాయన, నీ వాక్యంలో సమాధానం ఉన్నది. మా మనస్సు నీ మీద ఆనుకున్నారో నీ యందు నమ్మికుంచుతున్నాము కాబట్టి నువ్వు తోడై ఉండే దేవుడు నాయన. మా స్వబుద్ధి మీద ఆధారపడకుండా నాయన నీ మీ యందు నమ్మకమిచ్చే కృపను దయచేయండి. మా భారాలను మోసే దేవుడు, మాకు శాంతి సమాధానాన్ని ప్రసాదించే దేవుడు అని నీ యందు అచంచలమైన విశ్వాసము, నమ్మకము మీరు దయచేయమని అడుగుతున్నాను. ఈరోజు ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటున్నారు, ప్రభువా నీ యందు నమ్మిక ఉంచుతాం నాయన, మా శాంతికి బీజము నాయన నమ్మకం అని ఎంతమంది అయితే తీర్మానం చేసుకొని అర్థం చేసుకున్నారో వారిని దీవించి ఆశీర్వదించండి నాయన. మళ్ళా వచ్చే వారం కలుసుకునే పర్యంతము ప్రభువా నీ శాంతి, నీ సమాధానము కుటుంబాల్లో, వివాహాల్లో, నిజ జీవితంలో మీరు అనుగ్రహించమని నాయన వీక్షిస్తున్న నాయన ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపం చేసుకోమని నీ కుమారుడు మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, యేసు ప్రభు కృప, త్రియేక దేవుని శక్తివంతమైన సహవాసము, ప్రత్యేకంగా శాంతి కావలసిన వారికి, సమాధానము కావలసిన వారికి ఈరోజు, ఇప్పుడు, ఎల్లప్పుడు సదాకాలము తోడైయుండును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.